IPL 2025లో 23వ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ అయితే ఈరోజు అహ్మదాబాద్ వేదికగా ఆడబోతున్నారు. ప్రెజెంట్ అయితే ఈ రెండు టీమ్స్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ వరుసగా 3 మ్యాచ్లు గెలిచి మ్యాచ్లోకి వస్తుంటే ఆర్ఆర్ టీం లాస్ట్ 2 మ్యాచ్ల్లో గెలిచి వస్తున్నారు. దీంతో ఖచ్చితంగా ఈ రెండు జట్ల మధ్య మనం ఒక నెక్ టు నెక్ మ్యాచ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయిన్లీ గుజరాత్ టైటాన్స్ టీం ఈ మ్యాచ్లో గెలిస్తే పాయింట్స్ టేబుల్లో టాప్లోకి వెళ్ళిపోతారు. అలాగే రాజస్థాన్ టీం మంచి మార్జిన్తో గెలిస్తే వాళ్ళకి టాప్ 4లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో పాయింట్స్ టేబుల్లో టాప్లోకి చేరడానికి కూడా ఈ మ్యాచ్ రెండు టీమ్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ మ్యాచ్లో ఉండబోయే టాప్ ప్లేయర్ బ్యాటిల్స్ ఏంటో చూసేయాలి. ఇక ఈ మ్యాచ్లో బ్యాటిల్స్ విషయానికి వస్తే మెయిన్ బ్యాటిల్స్ అన్నీ కూడా పవర్ ప్లేలోనే ఉండబోతున్నాయి. శుభ్మన్ గిల్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్, ఇదైతే చాలా ఇన్క్రెడిబుల్ బ్యాటిల్. ఎందుకంటే ప్రెజెంట్ ఇద్దరు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. సో ముందు చెప్పినట్టు ఈ మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్ ఆర్ఆర్ టీంకి చాలా కీలకం అవుతాడు. మెయిన్గా అతనికి గిల్ మీద ఎక్సలెంట్ రికార్డు ఉంది. 4 ఇన్నింగ్స్లో 13 బాల్స్ వేస్తే కేవలం 9 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో శుభ్మన్ గిల్ని 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో క్లియర్లీ గిల్కి అయితే జోఫ్రా ఆర్చర్కి ఎగెనెస్ట్గా చాలా పూర్ రికార్డు ఉంది. దీంతో ఈ మ్యాచ్లో అతను జోఫ్రా ఆర్చర్ని ఎలా ఫేస్ చేస్తాడనేది చూడాలి. ఇక పవర్ ప్లేలో మరో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ సంజు శాంసన్ వర్సెస్ మహమ్మద్ సిరాజ్. సో సిరాజ్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. మెయిన్లీ ఇనీషియల్గా కొత్త బాల్ బాగా మూవ్ చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం సంజు శాంసన్ చూసుకున్నా పర్వాలేదు, కాస్తో కూస్తో రన్స్ కొడుతున్నాడు. అయితే ఈ మ్యాచ్లో సిరాజ్కి ఎగెనెస్ట్గా చూసుకుంటే మాత్రం అతనికి మంచి రికార్డ్ లేదు. 6 ఇన్నింగ్స్లో 31 బాల్స్ ఫేస్ చేస్తే 36 పరుగులు మాత్రమే చేశాడు. మోస్ట్లీ సిరాజ్ బౌలింగ్లో 3 టైమ్స్ అవుట్ అయిపోయాడు కూడా. సో దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్ పవర్ ప్లేలో వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. ఈవెన్ జైస్వాల్కి ఎగెనెస్ట్గా చూసుకున్న సిరాజ్కి మంచి రికార్డు ఉంది. అతను కూడా ఒకసారి అవుట్ చేశాడు. సో దీంతో ఈ మ్యాచ్ పవర్ ప్లేలో ఆర్ఆర్ ఓపెనర్స్ డిఎస్పీకి ఎగెనెస్ట్గా ఎలాంటి ప్లాన్తో వస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఇక వీటితో పాటు సాయి సుదర్శన్ మరియు సందీప్ శర్మ కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మనం ప్రీవియస్గా సందీప్ శర్మ సుదర్శన్ని బాగా స్ట్రగుల్ చేశాడు. వీళ్ళిద్దరూ తలపడ్డ 2 ఇన్నింగ్స్లో 18 బాల్స్ వేస్తే 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. బట్ అవుట్ అయితే చేయలేదు. సో ఆల్రెడీ సుదర్శన్ ఇనీషియల్గా స్లోగా బ్యాటింగ్ చేస్తాడు. దీంతో సందీప్ శర్మ గనక అతని మీద ఒత్తిడి పెడితే ఖచ్చితంగా వికెట్ వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మిడిల్ ఓవర్స్లో మనం జోస్ బట్లర్ మరియు వానింద్ హసరంగా మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మెయిన్లీ హసరంగా ప్రీవియస్గా బట్లర్ని కాస్త స్ట్రగుల్ చేశాడు. వీళ్ళిద్దరూ తలో ఇన్నింగ్స్లో 47 బాల్స్ వేసి కేవలం 49 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో బట్లర్ని ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో క్లియర్లీ జోస్ బట్లర్ స్ట్రైక్ రేట్ అయితే హసరంగాకు ఎగెనెస్ట్గా అంత మంచిగా లేదు. ఈ మ్యాచ్లో అతను హసరంగాని ఎలా ఫేస్ చేస్తాడనేది మాత్రం వేచి చూడాలి. ఇక లాస్ట్గా చూసుకుంటే రియాన్ పరాగ్ మరియు రషీద్ ఖాన్, వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిన్లీ ప్రజెంట్ రషీద్ ఖాన్ అంత మంచి ఫామ్లో లేడు. బట్ గతంలో రియాన్ పరాగ్ ఎగెనెస్ట్గా చూసుకుంటే అతనికి మాత్రం మంచి రికార్డు ఉంది. 5 ఇన్నింగ్స్లో 28 బాల్స్ వేసి 24 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అండ్ ఆల్సో అతను 2 టైమ్స్ అవుట్ చేశాడు. బట్ ప్రజెంట్ రియాన్ పరాగ్ మంచి ఫామ్లో ఉన్నాడు. అట్ ది సేమ్ టైం రషీద్ ఖాన్ ఫామ్లో లేడు. దీంతో పరాగ్ ఈ రికార్డుని బెటర్ చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. చూడాలి మరి వీళ్ళిద్దరిలో ఎవరు పై చేయి సాధిస్తారు అనేది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో ఎక్కువ బ్యాటిల్స్ అన్నీ కూడా పవర్ ప్లేలోనే కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్లో ఏ టీం అయితే పవర్ ప్లేలో బాగా రాణిస్తారో వాళ్ళకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి రాజస్థాన్ టీం హ్యాట్రిక్ విక్టరీ కొడుతుందా, లేకపోతే గుజరాత్ టైటాన్స్ తమ ఫామ్ని కంటిన్యూ చేస్తారా అనేది. మరి మీరు ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.